దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క 2025 సంవత్సరములో చివరి పరిశుద్ధ పునరుత్థాన దినమున మరి దేవుని యొక్క వాక్కులు వినటానికి మనకిచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి ధన్యకమైన జీవితాన్ని బట్టి దేవునికి హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రార్థన పూర్వకముగా మనము వాక్యమును ధ్యానించుకోవటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియ బిడ్డలమైనటువంటి మమ్మల్ని మీరు ఎంతగానో తండ్రి ప్రభ మరి ప్రేమిస్తూ తండ్రి ప్రభ మీరు బ్రతుకుమన్నటువంటి విధముగా తండ్రి ప్రభ మేము బ్రతకకపోయినప్పటికీ ప్రవర్తించమన్న విధముగా ప్రవర్తించకపోయినప్పటికీ కూడా తండ్రి ప్రభ నాయన మిమ్మల్ని కోరుకొని మీ ద్వారా బ్రతుకుమని తండ్రి ప్రభ మాకు సెలవిచ్చినప్పటికీ తండ్రి ప్రభ మిమ్మల్ని కోరుకునక మీ ద్వారా మేము బ్రతకక తండ్రి ప్రభ మేము కోరుకున్నటువంటి వాటి ద్వారా తండ్రి ప్రభ నాయన నాటి ఇజ్రాయేల్ ప్రజల నుంచి నేటి వరకు కూడా తండ్రి ప్రభ కోరుకుంటూ ఉంటుండగా ఆ మేము కోరుకున్నటువంటి వాటి ద్వారానే తండ్రి ప్రభ మేము నష్టపరచబడుతూ బాధపరచబడుతూ తండ్రి ప్రభ వేదన పరచబడుతూ ఉంటుండగా తిరిగి తండ్రి ప్రభ మీరు రానుద్దేశించిన నా యుద్ధకే రండి అని నా తండ్రి ప్రభ నువ్వు ప్రేమతో పిలుస్తూ ఉన్నావు కనుక తండ్రి ప్రభ ఈ చివరి పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ 2025 సంవత్సరంలో తండ్రి ప్రభ చివరి మాసంలో తండ్రి ప్రభ తిరిగి నీ యొద్దకు తండ్రి ప్రభ మేము రావటానికి నాయన తండ్రి ప్రభ సిద్ధపరచబడుచు ఉంటుండగా తండ్రి ప్రభ మీరు మమ్మల్ని అంగీకరించి స్వీకరించుకొని తండ్రి ప్రభ ఇక మీదట తండ్రి ప్రభ మేము మీ నుంచి ఏది కూడా కోరుకొనక తండ్రి ప్రభ మీ కోరికలు మీ ఇష్టాలు మాత్రమే మా జీవితంలో నెరవేర్పులోకి రావటం వల్ల మీ యొక్క నామము అత్యున్నతముగా మహిమపరచబడు విధముగా ఘనపరచబడు విధముగా మా భవిష్యత్తులు మా కుటుంబాలు తండ్రి ప్రభ ఉండేటటువంటి విధముగా తండ్రి ప్రభ మీరు ప్రతిష్ఠించుకొని తండ్రి ప్రభ జరిగించుకొని కొనసాగింపు చేయమని ఆ దిశగా నాతో మాతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున తండ్రిని అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము స్వామి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయంలో దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను దేవుడు పరిపాలించాలనుకున్నప్పుడు దేవుని ఉద్దేశము మాత్రమే తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలుల పట్ల నెరవేర్పులోనికి రావాలని దేవుడు కోరుకున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు మాకు ఒక రాజు కావాలి, ఆ రాజు యొక్క పరిపాలనలో మేము ఉంటాము అని కోరుకున్నప్పుడు సమూయేలు యొక్క ప్రవక్త ద్వారా మరి సౌలును ఇజ్రాయేలును పరిపాలించడానికి రాజుగా ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు అలా చేయబడుతూ ఉన్నప్పుడు మరి సమూయేలు ప్రవక్త తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలుతో మాట్లాడినటువంటి మాటలను కొన్ని ఈ సమయంలో పరిశుద్ధాత్మలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు చేసినటువంటి పొరపాట్లు తప్పులే ఈ రోజున యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి క్రైస్తవులమైనటువంటి మనము కూడా బహుశా అలాంటి తప్పిదాలే మనము చేస్తూ ఉన్నామేమో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకున్నాం. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి ఒక తప్పుడు విధానముతో బ్రతికేటటువంటి అలవాటు ఏంటి అని అంటే, వారు అడిగింది దేవుడు చేయాలి, వారు కోరుకున్నది దేవుడు చేయాలి. ఇది వారి యొక్క ఆలోచన, ఇది వారి యొక్క తలంపు. అయినప్పటికీ కూడా దేవుడు వారి కోరికలను వారి ఆశలను దేవునికి ఆ కోరికలు ఆశలు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి వారి యొక్క కోరికలు తీర్చబడుతూ ఉంటుండగా వారు సంతోషంగా ఉండకపోతూ ఉన్నారు, నెమ్మదిగా ఉండలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే దేవుడు ఇష్టపడి వారి జీవితంలో నెరవేర్చే కార్యాలు కాదు కనుక. ఈ విషయం మనం ఈ సమయంలో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ 12వ వచనము 14వ వచనములో 12వ అధ్యాయము 14వ వచనం సమూయేలు మొదటి గ్రంథంలో, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. మన క్షేమము ఎందులో ఉంది అని దేవుడు సెలవిస్తున్నాడంటే, మనము ప్రభు అయినటువంటి తండ్రి అయినటువంటి యెహోవా దేవుణ్ణి లేదా కుమారుడైన యేసుక్రీస్తును లేదా ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్ముని నమ్ముట వలన మనకు క్షేమము లేదు. కానీ నమ్మిన త్రిత్వమై ఉన్నటువంటి దేవుని యొక్క
ఆజ్ఞలను, కట్టడలను, విధులను వీటన్నిటిని కూడా మనము అనుసరించిన ఎడల మనకు క్షేమము కలుగును అని ఆనాడు ప్రవక్త అయినటువంటి సమూయేలు గారి ద్వారా తన ప్రజలైనటువంటి ఇజ్రాయేళ్లకు ఏ మాటనైతే చెప్పాడో అదే మాటను మనము నమ్మినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇదే మాటలను మనకు చెప్పాడు. అందరూ యేసును నమ్మితే మనకు కార్యాలు జరుగుతాయి, యేసును నమ్మితే మన జీవితాలు బాగుపడతాయని అందరూ చెబుతూ ఉంటుంటే ఆ యేసు ఏమి చెప్పాడు అని గనక మనం ఆలోచన చేస్తే మార్కు సువార్త 1:15 ఆయన చెప్పినటువంటి మాట, కాలము సంపూర్ణమై ఉన్నది గనుక మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి అని చెప్పాడు. 1:15 యేసును నమ్ముమని చెప్తూ ఉంటుంటే యేసు చెప్తున్నాడు, నన్ను నమ్మిన వారందరూ కూడా నా సువార్తను నమ్మండి. తండ్రి అయిన యెహోవా దేవుడు అదే చెప్తూ ఉన్నాడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు కూడా అదే చెప్తున్నాడు. ఆ సువార్తలో ఏముంది అనంటే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనాలి, దేవుని యొక్క పద్ధతులను గైకొనాలి, దేవుడు పెట్టినటువంటి ప్రతి నియమము కూడా మనం పాటించాలి. అదే చెప్తున్నాడు 14 మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండండి, రెండవది ఆయన మాటను వినండి, మూడవది ఆయనను సేవించండి, నాలుగవది ఆయన ఆజ్ఞను ఎప్పుడు కూడా భంగము చేయకుండా మీ మీద అధికారిగా ఉంచబోతున్నటువంటి ఆ రాజు ఏ ఆజ్ఞలనైతే మీకు అనుసరించి నడుచుకోమని చెప్తాడో ఆ రాజును సైతము మీ మీద అధికారిగా నియమించినటువంటి వాడు దేవుడు గనుక ఆ యొక్క దేవుడైన యెహోవా మాటను అనుసరించి నడుచుకొనుడి అని సెలవిస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో ఎవరిని మన మీద అధికారులుగా దేవుడు నియమించినప్పటికీ కూడా ఆ అధికారుల మాట మనము ఎప్పుడు వినాలి, ఎప్పుడు అధికారుల యొక్క మాట ప్రకారంగా మనం ప్రవర్తించాలి అని అంటే, మన మీద నియమించబడినటువంటి అధికారులు కానీ, మన మీద నియమించబడినటువంటి సోకాల్డ్ సేవకులు కానీ, కాపర్లు కానీ, ఎవరైనా సరే వారి మాట ఎప్పుడు వినాలి అని అంటున్నాడంటే, వారిని కూడా నియమించినటువంటి దేవుని యొక్క మాటను మనం వినాలి అని సెలవిస్తున్నాడు. ఆ దేవుని యొక్క మాటను మనము అనుసరించి నడుచుకోవాలి అంటున్నాడు. అందుకే మొట్టమొదట దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఆయన మాటలను మనము జాగ్రత్తగా వింటాము, ఆజ్ఞలను మనము గైకుంటాము. 128వ కుటుంబ ఆశీర్వాదపు వాగ్దానాల ఆ యొక్క 128వ కీర్తనలో కూడా ఏమని సెలవిస్తాడు అని అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన త్రోవలను అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు, వారు ఇలాగూ ఆశీర్వదించబడును అని సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి మనం ఆశీర్వాదం అంతా కూడా ఎందులో ఉంది అని అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన చూపించేటటువంటి త్రోవలను మనము అనుసరించి నడుచుకోవటం వలన మాత్రమే మనకు ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది, క్షేమం ఉంది, శాంతి ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది, తృప్తి ఉంది తప్ప ఇక మిగతా దేనిలో కూడా లేదు అని సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకు చూపించే మార్గమును మనం అనుసరించి నడుచుకోవాలంటే, దేవుని యొక్క మార్గము మనకు తెలిసేది దేని ద్వారా అంటే పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు తెలుస్తుంది. సో దేవుని యొక్క గ్రంథము మనకు దేవుని యొక్క ఆజ్ఞలను తెలియచేస్తుంది, దేవుని యొక్క కట్టడలను తెలియచేస్తుంది, దేవుని యొక్క పద్ధతులను తెలియచేస్తుంది, దేవుడు పెట్టినటువంటి ప్రతి నియమాలను కూడా మనకు తెలియచేస్తుంది. అన్నిటికంటే మించి ఒక మాట, దేవుని యొక్క అయిష్టాలను తెలియచేసేటటువంటిదే ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథమును ఎవరైతే అనుసరించి నడుచుకుంటారో వారు క్షేమముగా ఉంటారని ప్రవక్త అయినటువంటి సమూయేలు గారి ద్వారా దేవుడు తెలియచేశాడు. ఇంకో మాట అక్కడ సెలవిస్తాడు, అయితే రెండో మాట చెప్తున్నాడు. అయితే అంటే 14వ వచనం ప్రకారంగా గనక మనము అనుసరించి నడుచుకోకపోతే, అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము
మీ పితరులకు విరోధముగా ఉండినట్లు మీకును విరోధముగా ఉండును. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. చూసారా, మీ పితరుల మీదకి దేవుని యొక్క ఉగ్రత, కోపము ఏ విధముగానైతే వచ్చిందో అదే విధమైనటువంటి కోపము, ఉగ్రత మీ మీదికి రాకుండా ఉండాలి అని అంటే మీ పితరులు యెహోవాను నమ్మారు కానీ యెహోవా మాటను వినలేదు అని చెప్తూ ఉన్నాడు. యెహోవా మాటలను నమ్మలేదు. యెహోవా మాటల ప్రకారంగా బ్రతకటానికి మీ పితరులు ఇష్టపడలేదు. గనుక వారు నమ్మినటువంటి యెహోవా దేవుని ద్వారానే వారికి క్షేమము లేకుండా పోయింది. యెహోవా ద్వారానే వారికి కీడు కలిగింది అని సెలవిస్తూ, ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమేనా అంటే దేవుడు చేసిన సృష్టి యావత్తును కూడా ఆదికాండం 6వ అధ్యాయములో 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైనటువంటి వర్షమును కుమ్మరించి సమస్తమును కూడా ఆయన రూపుమాపినటువంటి విషయము కూడా మనందరికీ తెలిసిందే. ఎందుకు 6వ అధ్యాయంలో అలాంటి నిర్ణయాన్ని తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు తీసుకున్నాడు అని అంటే, తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క మాటను ఎవరు కూడా అనుసరించి నడుచుకోవటానికి ఇష్టపడలేదు. అందుకే ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఏమని సెలవిస్తాడంటే, నరుల యొక్క హృదయపు యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని యెహోవా చూసి తాను నరులను చేసినందుకు సంతాపపడ్డాడు అని రాస్తాడు. కాబట్టి దేవుడు నరులను చేసినందుకు, నరులకు కావలసినవి అన్నీ కూడా ఇచ్చినందుకు బాధపడ్డాడు అని రాస్తాడు. ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశములో నుంచి విడిపించి 40 సంవత్సరములు అరణ్య మార్గము గుండా వారిని ప్రయాణం చేసి పాలుతేనెలు ప్రవహించేటటువంటి వాగ్దాన భూమిలో చేర్చాలని దేవుడు ఇష్టపడితే, వాగ్దాన భూమిలో చేర్చబడటానికి వారు ప్రయాణము చేస్తున్నారన్నటువంటి విషయాన్ని మర్చిపోయి ఆ దారిలో వారు గొంతమ్మ కోరికలను కోరుకుంటున్నారు. దేవుడు వారికి ఇస్తున్న దానితో వారు తృప్తి పడకుండా వారు ఇష్టపడుతున్నవి దేవుణ్ణి కోరుకున్నారు. అయినా దేవుడు ఇచ్చాడు, కానీ వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేదు. అలాగే ఈ రోజున కూడా వాగ్దాన భూమిలో మనమందరమును కూడా చేర్చబడాలని ఆ రోజు ఇశ్రాయేలుకు మోషేను నాయకుడిగా ఇస్తే, ఈ రోజున క్రైస్తవులమైనటువంటి మనందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు నాయకత్వాన్ని వహించి, మోషే తర్వాత యెహోషువను ఎలా ఇచ్చాడో యేసుక్రీస్తు తర్వాత మనకు ఆయన యొక్క శిష్యులను మనకు ఇచ్చాడు. ఆ శిష్యులు అనేకులను శిష్యులుగా తయారు చేసి కొందరిని అపోస్తలులుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను నియమించి వారి ద్వారా మనల్ని కూడా వాగ్దాన భూమిలోనికి ఎలా చేర్చబడాలో నేర్పిస్తూ ఉన్నాడు. ఆ వాగ్దాన భూమియే యెహోవా దేవుడు నివసిస్తూ ఉన్నటువంటి పరిశుద్ధ పట్టణమైనటువంటి పరలోకము. ఆ పరలోకం అనేటటువంటి పరిశుద్ధ పట్టణములో మనము చేర్చబడటానికి దేవుడు మనకి కొందరిని అపోస్తలులుగా నియమించాడు, కొందరిని సువార్థికులుగా నియమించాడు, కొందరిని కాపరులుగా నియమించాడు, కొందరిని ఉపదేశకులుగా నియమించాడు. ఈ నియమించబడిన వారందరూ కూడా చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, పరలోక రాజ్యమునకు ఏ విధంగా వెళ్ళాలో ఆ యొక్క సువార్తను ప్రకటించాలి. అలా ప్రకటిస్తున్నప్పుడు వినాలి అన్నాడు. వింటే అనుసరిస్తే క్షేమము, వినకుండా అనుసరించకపోతే పితరులకు కలిగినటువంటి నష్టము, పితరులకు కలిగినటువంటి కీడు కలుగుతుంది, జాగ్రత్త అని ఈ 2 విషయాలు ప్రవక్తే చెప్పాడు. కేవలము మేలు గురించి మాత్రమే, కేవలము దీవెన గురించి మాత్రమే, కేవలము ఆశీర్వాదం గురించి మాత్రమే మాట్లాడలేదు. అక్కడ దేవుణ్ణి నమ్ముకుంటే, వినకపోతే, విని అనుసరించి నడుచుకోకపోతే కలిగేటటువంటి నష్టమును కూడా ఆ రోజు ఆ ప్రవక్త ఎలా చెప్పాడో ఈ రోజులో కూడా దేవుని చేత అభిషేకించబడి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ 2 విషయాలు కూడా చెప్పాలి. అందుకే దేవుడు ప్రతి మనిషి ముందు 2 పెట్టాడు అని అంటాడు. ఒకటి జీవమును పెట్టాడు, మరణమును పెట్టాడు.
రెండవది శాపమును పెట్టాడు, ఆశీర్వాదమును పెట్టాడు. దేవుడు ఆశీర్వాదమును శాపము పెట్టినప్పుడు ఆశీర్వాదమే చెప్పుకుంటూ పోకూడదు. శాపము పెట్టాడు, ఆ శాపము ఎందుకు పెట్టాడు, ఎవరికి కలుగుతుందో కూడా చెప్పాలి. జీవమును పెట్టాడు, మరణమును పెట్టినప్పుడు జీవము గురించి మాత్రమే కాదు, మరణమును గురించి కూడా తెలియచేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ విధంగా ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు దేవుడు పెట్టినటువంటి 2 విషయాలను కూడా అక్కడ వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీకు విరోధముగా ఉండును, మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించి గొప్ప కార్యమును కనిపెట్టుడు అని ఇలా చెప్పుకుంటూ వస్తూ ఉన్నప్పుడు 18వ వచనములో సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడ్డారు. అప్పుడు సమూయేలు ఇట్లా అంటున్నాడు, రాజును నియమించుమని మేము, సమూయేలుతో ఆ ప్రజలు అంటున్నారు, రాజును నియమించుమని మేము అడుగుట చేత మా పాపములన్నింటినీ మించిన కీడు మేము చేసితిమి. చూడండి, మమ్మల్ని పరిపాలించటానికి, మమ్మల్ని ఏలటానికి ఒక రాజు కావాలని మేము అడిగినందుకు మేము చేసిన పాపములన్నింటికంటే కూడా అది భయంకరమైనటువంటి కీడు అని చెప్తున్నాడు. కాబట్టి ఏది కూడా మనము దేవునికి ఇష్టం లేనిది మనము అడగకూడదు. ఈ రోజున మనల్ని ఏలుతున్నది మన ఉద్యోగాలు కాదు, మనల్ని ఏలుతున్నది మన విద్య కాదు, మనల్ని ఏలుతున్నది మనము సంపాదించింది ఏది కూడా కాదు. ఒకవేళ మనల్ని ఏలుతుంది, మనల్ని పోషిస్తుంది, మనకు సమస్తము సమకూర్చుతుందంతా కూడా అది మన జ్ఞానము ద్వారా, మన చేతుల కష్టార్జితము ద్వారా, మన విద్య ద్వారా, మన యొక్క సంపాదన ద్వారా అని గనక మనము అనుకుంటే అది మనము చేస్తున్నటువంటి పాపములన్నికంటే కూడా అది ఎక్కువ కీడు అని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మాకు రాజు కావాలని మేము అడిగినందుకు మేము చేసిన పాపములన్నింటికంటే కూడా అది కీడు అని వారు భయపడుతూ ఉన్నారట. భయపడుతున్నప్పుడు అప్పుడు సమూయేలు గారు ఏం చెప్తున్నాడో చూడండి. ఇంకో మాట అంటారు అక్కడ, కీడు చేసేది కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. వీళ్ళ పితరులేమో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎవరిని వారి మీద నాయకుడిగా ఉంచినప్పుడు వారు ప్రార్థన చేశారు. ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేశారు. 2వ అధ్యాయములో నిర్గమకాండములో, ప్రభువా మేము ఇంకా ఎంతకాలము ఈ కష్టాన్ని అనుభవించాలి, బాధలను అనుభవించాలి, వెట్టి చాకిరీ చేయాలి, ఇలా వారు ప్రార్థన చేశారు. కానీ ఎప్పుడైతే ఈ ప్రవక్తల దినాలు ప్రారంభించబడుతున్నాయో, లేకపోతే మాకు రాజు కావాలని కోరుకున్నారో, ఆ సమయంలో పితరులు ప్రార్థన చేసి జవాబులు పొందుకుంటే వారికి పుట్టినటువంటి సంతానమైనటువంటి ఇశ్రాయేల్ అంటున్నారు, మా కొరకు మేము మరణము కాకుండా ఉండునట్లు నీ దేవుడైనటువంటి యెహోవాకు మా కొరకు ప్రార్థన చేయమని కోరుకుంటున్నారు. ఈ రోజున క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము ప్రార్థన చేసి, మన పితరులందరూ కూడా ప్రార్థనలు చేశారు, వారు మొరపెట్టారు, ప్రయాసపడ్డారు, దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుకున్నారు. వారి కడుపున పుట్టినటువంటి పిల్లలమైనటువంటి మనం ఈ రోజున ఏ స్థితికి దిగజారిపోయామంటే, ఇశ్రాయేలులు ఏ స్థితికి దిగజారిపోయారో ఈ రోజున క్రైస్తవులు కూడా దిగజారిపోతున్నారు. ఇశ్రాయేలు ఏం కోరుకుంటున్నారు? నీ దేవుడైనటువంటి యెహోవాకు మా కొరకు ప్రార్థన చేయమని ఎలా కోరుకుంటున్నారో ఈ రోజున సోకాల్డ్ పాస్టర్స్ని, సోకాల్డ్ ఇవాంజలిస్ట్ని, సోకాల్డ్ కాపర్లను అందరినీ కూడా బహుశా ఇలాగే కోరుకుంటున్నారు. మా కొరకు మీరు ప్రార్థన చేయండి, మా కొరకు మీరు ప్రార్థన చేయండి, మా క్షేమము కొరకు, మా ఆరోగ్యం కొరకు, మా ఉన్నతమైనటువంటి స్థితిగతుల కొరకు మీరు ప్రార్థన చేయండి అని ఆ రోజు ఇశ్రాయేలు సమూయేలును కోరుకున్న విధముగా మనము కూడా కోరుకుంటున్నామేమో. తప్పు లేదు, కోరుకోండి. కానీ మనము ప్రార్థన చేయటం మాత్రము మానకూడదు. మనం ప్రార్థన చెయ్యకుండా ఉండి, మనము ఆయన అడుగుజాడల్లో నడుచుకోకుండా ఉండి
మనం ఇతరులను ప్రార్థన చేయమని కోరటం మాత్రము అది తప్పు. అది దేవుడు నియమించినటువంటి కట్టడకు అది వ్యతిరేకమని ఈ సమయంలో పరిశుద్ధాత్మలో జ్ఞాపకం చేస్తున్నాను. ఇలా నీ దేవుడైన యెహోవాకు ప్రార్థించుము. అంతటా సమూయేలు జనులతో ఇట్లా అన్నాడు. ఏమన్నాడు? భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే. ఏంటి ఆ కీడు? మాకు రాజు కావాలి అని కోరుకున్నటువంటి ఆ కీడు నిజమే. మాకు ఇది కావాలి, అది కావాలి అని అడగటానికి ముందు అది దేవునికి మనకు అనుభవించడం ఇష్టమేనా అనేటటువంటిది మనం ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఎవరికో ఏదో దేవుడిచ్చాడని, లేదా ఎవరో ఏదో సంపాదించుకున్నారని, అదే మనం మన దగ్గర కూడా ఉండాలని, అదే మనము అనుభవించాలి అని అనుకోవటము అది తప్పు అనేటటువంటి విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి అంతటా సమూయేలు జనులతో భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే. అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. వారేమో ఏం కోరుకుంటున్నారు? వారు నీ దేవుడైనటువంటి యెహోవాకు మా కొరకు, మాకు మరణం కాకుండా, మాకు కీడు కలగకుండా, వాటన్నింటిలో నుండి తప్పించబడినట్లు ప్రార్థన చేయమని ఆ ప్రజలు సమూయేలును అడిగితే, సమూయేలు ఏం చెప్తున్నాడంటే, ప్రార్థన చేయటానికి ముందు యెహోవాను విసర్జింపకుండా ఉండండి, ఆయన చెప్పినటువంటి మాటలను అనుసరించండి, పూర్ణ హృదయముతో ఆయనను సేవించండి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చెయ్యండి అని కోరుకుంటున్న వారందరికీ ప్రార్థన చేయటానికి ముందు నా ప్రార్థన అయినా మీ కొరకు దేవుడు వినాలి, ఆ ప్రార్థన దేవుడు విని మీకు జవాబు ఇవ్వాలి అని అంటే, ఎవరి కొరకైతే నేను ప్రార్థన చేస్తానో వారు మొట్టమొదటగా ఏమి చెయ్యాలి అని అంటున్నాడంటే, యెహోవాను విసర్జింపకుండా ఉండాలి. రెండవది, ఆయనను ఆయన మాటలను అనుసరించాలి. మూడవది, పూర్ణ హృదయముతో ఆయన్ని సేవిస్తే మీ మీద ప్రవక్తగా నియమించినటువంటి నా ప్రార్థన దేవుడు వింటాడు అని చెప్తున్నాడు. ఈ రోజున ఇలా చెప్పేటటువంటి అపోస్తలులు కరువైపోయారు. ఇలా చెప్పేటటువంటి సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు కరువైపోయారు. కాబట్టి ఎవరికి పడితే వారికి ప్రార్థన చేయటం కూడా, ప్రార్థన ఎవరు చేయమని కోరితే వారికి ప్రార్థన చేయటం కూడా పాపమే అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మీ ప్రార్థన మీకు పాపము అవుతుంది, జాగ్రత్త అని పరిశుద్ధ గ్రంథంలో రాస్తాడు. పాపుల ప్రార్థన యెహోవా ఆలకించడు అని కూడా యోహాను సువార్త 9:31 ఎన్నో పర్యాలు మనం చదువుకున్నాము, మనం విన్నాం. కాబట్టి సమూయేలు యొక్క ప్రార్థన పాపము కాకుండా ఉండునట్లు ముందు మీరు ఆయన్ని విసర్జించకండి, ఆయనను ఆయన మాటలను అనుసరించండి. ఈ మాటలను వారికి గుర్తు చేస్తూ ఆయన్ని సేవిస్తున్నటువంటి మీరు పూర్ణ హృదయముతో మీరు సేవించండి అని చెప్తున్నాడు. ఆయనను విసర్జింపకుడి, ఆయన్ని విసర్జింపు వారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు. నిజముగా అవి మాయవే. ఎవరెవరైతే దేవుణ్ణి విసర్జిస్తారో, దేవుని మాటలను విసర్జించేస్తారో వారందరూ కూడా మాయా విగ్రహ దేవతలతో పూజించిన సమానమైనటువంటి మూర్ఖంగా ప్రవర్తిస్తారు అని సెలవిస్తున్నారు. వారు వారికి ఇష్టమైనటువంటి వాటిని పోగు చేసుకుంటారు అని సమూయేలు ప్రవక్త తన ప్రజలైన ఇశ్రాయేలుకు చెప్తూ ఉంటుంటే, ఇదే మాటలను అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఇదే మాటలను చెప్పాడు. దేవుని చేత అభిషేకించబడిన వారు గద్దిస్తూ, ఖండిస్తూ, బుద్ధి చెప్పుతూ మీ యొక్క ప్రవర్తనను దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తనగా మార్చుకోండి అని ఎవరైతే బోధిస్తారో వారిని ప్రక్కన పెట్టి, వారి దురద చెవులు గలవారై వారికి ఇష్టమైనటువంటి బోధ చేసేటటువంటి వారిని వారు ఏర్పాటు చేసుకుంటారు అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు అనంటే, దేవుణ్ణి విసర్జింపచేసి ప్రయోజనము లేనటువంటి వాటిని, రక్షింపలేనటువంటి మాయా స్వరూపములను చేసుకుంటారు అని చెప్తున్నాడు ప్రవక్త.
రక్షింపలేని మాయాస్వరూపములను చేసుకుంటారని ఆనాడు ప్రవక్త ఇజ్రాయేలుకు చెప్తుంటుంటే పౌలు చెప్తున్నాడు, రక్షణ అక్కరలేని సువార్త కావాలని కోరుకునేటటువంటి విశ్వాసులు బయలుదేరుతారు. వారు దురద చెవులు కలవారై రక్షణ సువార్త చెప్పనటువంటి వారిని, గద్దించినటువంటి వారిని, బుద్ధి చెప్పనటువంటి వారిని వారు పోగు చేసుకుంటారు. వారు అలాంటి కాపర్లను తయారు చేసుకుంటారని పౌలు చెప్తున్నాడు. ఆనాడు ఇజ్రాయేలీలకు, ఈనాడు క్రైస్తవులు కూడా బహుశా అదే దారి తప్పినటువంటి ఆ దారిలో ఉంటున్నటువంటి వారికి సెలవిస్తున్నాడు. ఎందుకు ఈ మాటలన్నిటిని కూడా ఈ రోజున ఈ యొక్క చివరి మాసములో చివరి పరిశుద్ధ పునరుత్థాన దినమున 2025వ సంవత్సరంలో తెలియచేస్తూ ఉన్నాడంటే, 25వ సంవత్సరంలో మనమందరము కూడా మన కోరికలలో దేవునికి చెప్పుకొని ఆ కోరికలను నెరవేర్చుకున్నటువంటి వారముగా ఈ రోజున అదే కోరికలు ఈ రోజున మనల్ని బాధ పెడుతున్నాయి. అదే కోరికలు ఈ రోజున మనల్ని దుఃఖ పెడుతున్నాయి. అదే కోరికలు ఈ రోజున కీడుగా మార్చబడింది. కోరికలు తీర్చబడలేదు కాదు, ఆశలు తీర్చబడలేదు కాదు, ప్రార్థనకు జవాబు రాలేదు కాదు, ప్రార్థనలకు జవాబు వచ్చింది. మన కోరికలు తీర్చబడ్డాయి, ఆశలు తీర్చబడ్డాయి, కానీ దాని ద్వారా సంతోషంగా లేరు, ఆనందంగా లేరు, తృప్తిగా లేరు. ఏదో ఒక వెలితి ఇంకా కనబడుతూనే ఉంది కుటుంబాలలో ఉండాల్సినటువంటి అన్యోన్యత, సహవాసాలలో ఉన్నటువంటి అన్యోన్యత లేదు. యేసు చేత అమితముగా ప్రేమించబడినటువంటి యోహాను గారు పత్రికను రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయములో 6వ వచనం నుంచి ఏమని సెలవిస్తాడంటే, యేసుక్రీస్తు వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల అప్పుడు మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాం, అన్యోన్య కుటుంబాలు గలవారమై ఉంటాం, అన్యోన్యత కలిగినటువంటి రక్త సంబంధము కలిగిన వాళ్ళమై ఉంటాం, అన్యోన్యత కలిగినటువంటి బంధువులమై ఉంటాము అని సెలవిస్తున్నాడు. వెలుగు అంటే వాక్యం, వాక్యము అంటే ఆయన పెట్టిన కట్టడలు, విధులు, ఆజ్ఞలు, వీటన్నిటినీ మనము అనుసరించి నడిచినట్లు గనక అలా అనుసరించి మనము నడుచుకుంటే మనలో అన్యోన్యత ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. సో ఇది ఈ దినాలలో కరువైపోయింది. ఆనాడు ఇజ్రాయేల్లో కరువైపోయింది, ఈ రోజున క్రైస్తవులలో కూడా కరువైపోయింది. కనుక ఆ రోజు దేవుడు ప్రవక్తతో ఇస్తున్న సందేశం, నూతన నిబంధనలో అపోస్తలులతో ఇచ్చినటువంటి సందేశాలను కలిపి ఈ రోజున మనకు ఈ సువార్త ద్వారా మనకు బోధిస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా మాయవే. 22వ వచనంలోనికి మనం వస్తే, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. చూడండి, ఆల్రెడీ పితరులందరినీ కూడా ఐగుప్తు దేశంలో నుంచి విడిపించుతూ వస్తున్నప్పుడు మోషేకు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఇశ్రాయేలు ప్రజలు నా ప్రజలై ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను అని చెప్తున్నాడు. అలా చెప్పి వారి ద్వారా, మోషే గారి ద్వారా, యెహోషువ గారి ద్వారా వారందరినీ కూడా తీసుకొని వస్తే యెహోషువ, కాలేబులు మాత్రమే వాగ్దాన భూమిలో అడుగుపెట్టారు. ఆ తర్వాత యెహోషువ, కాలేబుల ద్వారా ఆ ఇశ్రాయేలీయుల యొక్క సంతానం అనేటటువంటిది పెరుగుతూ వచ్చింది. ఆ పెరుగుతూ వచ్చినటువంటి ఆ సంతానం విషయంలో ఇప్పుడు ప్రవక్త అయినటువంటి సమూయేలు గారి ద్వారా ఏమని చెప్తున్నాడు అని అంటే, మిమ్మల్ని తనకు ఇష్టమైనటువంటి జనముగా చేసుకోవాలనుకుంటున్నాడు అని చెప్తున్నాడు. ఆల్రెడీ వారు నా ప్రజలు అని చెప్పినటువంటి ఆ దేవుడు కాలక్రమాన ఏమైపోయారు అని అంటున్నాడు అని అంటే, దేవుని ప్రజలు కాని వారుగా అయిపోయారు. దేవుని ప్రజలు కాని వారుగా అయిపోయినటువంటి వారితో ప్రవక్తతో చెప్పిస్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. క్రైస్తవులు, ఈరోజు క్రైస్తవులమని చెప్పుకుంటున్నటువంటి మనల్ని ఆనాడు దేవుని ప్రజలమని చెప్పుకుంటున్నటువంటి ఇశ్రాయేలులకు అంటున్నాడు, మిమ్మల్ని నా జనముగా చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈరోజు క్రైస్తవులమని చెప్పుకుంటున్నటువంటి మనమందరము కూడా యేసుక్రీస్తును నేను నమ్మాను, యేసుక్రీస్తు నా దేవుడు అని చెప్పుకుంటున్నా మనతో కూడా అంటున్నాడు, మిమ్మల్ని నా జనులుగా చేసుకోవాలని ఇష్టపడుతున్నాను. కాబట్టి 2025వ సంవత్సరం వెళ్ళిపోతున్న సమయంలో 28వ తారీఖున మీరు నా జనముగా లేరు అని బహుశా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తెలియపరుస్తున్నాడు.
ఎందుకంటే మనము కొన్ని సందర్భాలలో దేవుని జనులుగా ప్రవర్తిస్తాం, కొన్ని సందర్భాలలో సాతాను జనులుగా మనం ప్రవర్తిస్తాం. ఆలయానికి వెళుతాము, చర్చ్ ఆలయానికి. ఆలయములో జరిగే కార్యకలాపాలలో పాలు పొందుకోవటానికి వెళతాం. ఇంట్లో జరిగే కార్యక్రమాలు ఆలయాల్లో చేస్తారు చాలామంది. ఆలయాలలో తలలు దువ్వుకుంటారు, ఆలయాలలో ఆ డ్రెస్సింగ్ను చూసుకుంటారు, ఆలయాలలో అలంకరణ విషయంలో పని చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటారు. ఆలయానికి వెళుతున్నది ఈ శరీరపు అలంకరణ కొరకు కాదు, ఆలయానికి వెళుతుంది ఆత్మ సంబంధమైన అలంకరణ కొరకు వెళుతున్నారన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఎలా వెళ్ళారు ఆలయానికి? దేవుని ప్రజలము అని చెప్పి ఆలయానికి వెళ్ళారు. దేవుని ప్రజలమని చెప్పుకొని ఆలయానికి వెళ్ళిన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని నా ప్రజలుగా చేసుకోవాలనుకుంటున్నాడు, నా జనులుగా చేసుకోవాలనుకుంటున్నాను అంటున్నాడు. కాబట్టి దేవుడు ఈ శరీరాన్ని ఇచ్చింది అందంగా అలంకరించుకోవటానికి కాదు, ఆల్రెడీ అందంగానే పుట్టించాడు. అందంగా పుట్టించినటువంటి ఈ శరీరాన్ని వికారంగా తయారు చేసుకునేటటువంటి విధముగా అలంకరణ చేసుకొని ఇతరులకు వికారంగా కనబడుతూ ఉన్నారు. మన క్రిస్మస్ సందర్భంగా ఆలయానికి వెళ్ళినప్పుడు పైన బాల్కనీలో కూర్చున్నారు. మా ముందు సీట్లో కూర్చున్నారు కొంతమంది. ఒక యవనస్తురాలు కూర్చుంది. చెప్పటానికి కూడా నాకు అసహ్యం అనిపిస్తూ ఉంది. తన యొక్క వస్త్రధారణ చూస్తే ఎంత దరిద్రంగా ఉంది అంటే, ఆ వస్త్రధారణ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా కనబడేటటువంటి విధంగా ఆ వస్త్రధారణ వేసుకొని క్రిస్మస్ సందర్భంగా ఆలయానికి వచ్చి ఒక ప్రక్క పాడుతూ ఉంటే పాడటం లేదు, చప్పట్లు కొడుతూ ఉంటే చప్పట్లు కొట్టడం లేదు. అసలు తనకు ఆలయంలో జరిగేటటువంటి కార్యకలాపాల మీద ఆమెకు ధ్యాసనే లేదు. ఆ యవనస్తురానికి తన ప్రక్కనే తల్లి కూర్చుంది. ఆ తల్లి కూడా ఏమాత్రం కూడా హెచ్చరించటం లేదు, గద్దించటం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చేసినటువంటి తప్పులను ఇలా చేస్తూ ఉన్నారని ఇతరులకు కనుక తెలియచేస్తే, నేను చేసేటివన్నీ కూడా మీరు ఇతరులకు తెలియచేస్తారా అని మరలా తెలియచేసినటువంటి వారిని గద్దిస్తారు, తప్పు పడతారు. కానీ వీరు చేసింది మాత్రము తప్పు అని అంగీకరించారు. నా ప్రియ బిడ్డలారా, ఈ యొక్క చివరి ఆదివారపు దినమున దేవుని ప్రజలుగా ఆలయానికి వెళ్ళొచ్చారు, పండుగ రోజున వెళ్ళి వచ్చారు. కానీ సమూయేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకు చెప్పినటువంటి మాట ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు, మిమ్మల్ని దేవుని ప్రజలుగా చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. దేవుని ప్రజలము అన్న భ్రమలో మనం ఉన్నాము. కాబట్టి దయచేసి దేవుని ప్రజలము అన్న భ్రమలో నుండి బయటికి వచ్చి దేవుని యొక్క ఇష్టమేంటో తెలుసుకోండి. దేవుని ఇష్టము నిన్ను దేవుని బిడ్డగా చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. నాకు పాత నిబంధన ఇశ్రాయేలు నుంచి అంటే అది చెప్పుకుంటూనే పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదివించకుండా మీకు రెఫరెన్సెస్ చెప్పుతూ మీకు రెఫరెన్సెస్ని వినిపిస్తూ ఉన్నాను. చూడండి అక్కడ ఏమంటున్నాడు, జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామము నిమిత్తము తన జనములను ఆయన విడనాడడు. ఎందుకు తన జనముగా చేసుకోవాలనుకుంటున్నాడంటే, తన జనమును ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. యెహోషువకు మాత్రమే ఈ వాగ్దానం ఇచ్చాడు. మోషే చనిపోయిన తర్వాత ఆ నాయకత్వ బాధ్యతలు యెహోషువకు ఇస్తూ, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో సెలవిస్తాడు యెహోషువకు, నేను నిన్ను విడనాడను ఎడబాయను అని అన్నా. నేను మిమ్మల్ని అని అనలేదు, నేను నిన్ను విడనాడను ఎడబాయను అన్నాడు. యెహోషువ తన ప్రజలైన ఇశ్రాయేలుని నడిపించడానికి 2వ నాయకుడిగా యెహోషువను ఎన్నిక చేసుకుంటున్నప్పుడు నేను మిమ్మల్ని విడనాడను అని అనాలి. కానీ ఏమన్నాడు? నిన్ను విడనాడను అన్నాడు. అంటే అర్థం ఏంటి? యెహోషువ ఒక్కడే దేవుని ప్రజగా మార్చబడ్డాడు, దేవుని బిడ్డగా మార్చబడ్డాడు. కనుక యెహోషువ దేవుని ద్వారా మాట తీసుకుంటున్నాడు, నేను నిన్ను విడనాడను, నేను నిన్ను ఎడబాయను. అదే యెహోషువకి ఇచ్చిన వాగ్దానం క్రొత్త నిబంధనలో అపోస్తలుడు పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ 13వ అధ్యాయం 5వ వచనంలో ఇదే మాటను జ్ఞాపకం చేశాడు. నేను మిమ్మల్ని విడువను ఎడబాయనని నేను మీకు చెప్పలేదా అంటాడు, నేను మీకు మాట ఇవ్వలేదా అంటాడు. గనుక మీరు ఆయనను విసర్జింపకండి,
ఆయన మాటల్ని విసర్జింపకండి. ఆయన ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి మీరు నడుచుకొని ఆయన బిడ్డలుగా మీరు గుర్తింపు పొందితే ఆయన ఎప్పుడు కూడా మిమ్మల్ని విడనాడడు, ఎడబాయడు. యెహోషువను విడనాడకుండా, ఎడబాయకుండా చరిత్రలో ఒక సంఘటన మిగిలిపోయింది. చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన యెహోషువ దేవుని చేత చేశాడు. ఏంటది? యోర్దాను నది గుండా ఆ 2 పాయలు అవటం కానీ, లేకపోతే యోర్దాను నది పైనుండి ప్రవహించడం ఆగిపోవటం. ఇది కాదు అద్భుతము. నేను చెప్తుంది, నేను మీకు జ్ఞాపకం చేయాల్సుకుంటున్నటువంటిది, సూర్యుడు పని చేయకుండా ఆపాడు, చంద్రుణ్ణి పని చేయకుండా ఆపాడు. యుద్ధములో వాళ్ళు గెలవటానికి సూర్యుణ్ణి ఆగిపోమ్మంటే, చంద్రుణ్ణి ఆగిపోమ్మంటే సూర్య చంద్రులు ఆగిపోయారు. అది దేవుని బిడ్డలను మనముంటే, దేవుని బిడ్డలుగా మనము ఉండి దేవుడు మనల్ని విడనాడకుండా ఉంటే, ఈ నోటితో మనము ఏది పలికితే అది జరిగి తీరుతుంది. యెహోషువ అన్నాడు, సూర్యుడా నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఆగిపో, నువ్వు అస్తమించడానికి వీల్లేదు సూర్యుడు అన్నాడు. చంద్రునికి చెప్తున్నాడు, చంద్రుడా నువ్వు ఉదయించటానికి వీల్లేదు. అది చరిత్రలో ఒక రోజు ఆగిపోయింది అని చెప్తారు. ఇప్పటికీ కూడా ఈ సైంటిస్టులు, నాసా వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒకరోజు ఎక్కడ పోయింది, ఒకరోజు ఎక్కడ పోయింది అని వెతుకుతూ ఉంటుంటే వాళ్ళకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, యెహోషువ గ్రంథంలో అది వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. యెహోషువ గ్రంథంలో యెహోషువ చేశాడు, ఆ ఒక దినాన్ని ఆగిపోయేటట్టు చేశాడు. కారణం, యెహోషువ దేవుని బిడ్డగా మార్చబడ్డాడు. దేవుని బిడ్డలను ఎప్పుడు కూడా దేవుడు విడనాడాడు. కాబట్టి దేవుని నమ్ముకుంటే దేవుని బిడ్డలు కారు, దేవుని బిడ్డలను నమ్ముకుంటే అది కష్టమైన, నష్టమైన దేవుని మాటను తూచా తప్పకుండా పాటించాల్సిందే. కాబట్టి మనమందరం కూడా తల్లులమయ్యాము, తండ్రులమయ్యాము, మనకు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకు మన ప్రవర్తన మాదిరిగా చూపించండి. దేవుని యొక్క ఆలయానికి వెళ్ళేటప్పుడు నీ చేతిలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము ఉండదు, పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉండకపోతే నీ పిల్లలు ఏం పట్టుకొని ఆలయానికి వెళతారు? ఆలయానికి వెళుతుంది ఏ పుస్తకములోని పాటలు పాడటానికి. నువ్వు వెళుతావు, ఫోన్లో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉంటాయనుకొని పోతావు, ఫోన్లో పరిశుద్ధ గ్రంథం ఉందనుకొని పోతావు, పాటలు పాడుతుంటే ఆ సెల్ ఫోన్ నుంచి పాటలు పాడతావు, ఆ సెల్ ఫోన్ నుంచి వాక్యం వింటావు. కానీ నీ పక్కన కూర్చున్నటువంటి కొడుకుకు, కూతురుకు ఆ విషయం తెలియకుండా ఆ యొక్క ఫోన్లో నువ్వు పాటలు పాడుతున్నావని తెలియదు కనుక ఆయన కానీ, నీ కొడుకు కానీ, కూతురు కానీ ఆ ఫోన్ పట్టుకొని పాటలు పాడరు, పరిశుద్ధ గ్రంథాన్ని చదవరు, అందులో చూడకూడనటువంటివి చూస్తారు, వినకూడనటువంటివి వింటారు. కాబట్టి we must be the Bible for our children, for our families. పరిశుద్ధ గ్రంథము మనమే అయ్యుండాలి. నూతన నిబంధన అపోస్తలుడు పౌలు చెప్తాడు పత్రికలు రాస్తూ, నేను మీకు పత్రికలు రాస్తూ ఉన్నాను, కానీ మీరే పత్రికలై ఉన్నారు అని చెప్తాడు. అంటే మీరు నా పత్రికలు చదివి మీరు పత్రికల్లాగా మార్చబడండి అని చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా మోషే గారి ద్వారా చెప్తాడు, నేను ఒక చోట ఉండేటటువంటి దేవుడను కాదు, నేను సంచారము చేసేటటువంటి దేవుడను, నేను ప్రయాణం చేసేటటువంటి దేవుడను. కాబట్టి నేను ఎలా ప్రయాణం చేస్తానంటే మీలో ఉండి సంచరిస్తాను, మీలో ఉండి ప్రయాణం చేస్తాను. అంటే నాలో దేవుడు ఉండి ప్రయాణం చేస్తే నాలో ఉన్న దేవుడు 10 మందికి కనబడాలి, నాలో ఉండే దేవుని ప్రవర్తన 10 మందికి కనబడాలి. నాలో సాతాను ఉంటే సాతాను ప్రవర్తన ఎలా కనబడుతుందో 10 మందికి, నాలో దేవుడు ఉంటే దేవుని ప్రవర్తన కనబడాలి 10 మందికి. అదే చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు మిమ్మల్ని విడనాడొద్దు అనంటే దేవుని ప్రజలు కంటే, దేవుని ప్రజలు ఎప్పుడవుతారంటే ఇఫ్ యు ఫాలో ది స్క్రిప్చర్స్, ఇఫ్ యు బిలీవ్ ది స్క్రిప్చర్స్. ఇలా అవుతేనే మనము దేవుని పిల్లలం అవుతాం. నా మట్టుకు నేను, ఇది వాళ్ళకి చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు, నా మట్టుకు నేను, మీరేమన్నా అయిపోండి, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన
యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనవుతును. నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేయటం మానేస్తే దేవునికి విరోధముగా ఉన్నవాడనవుతాను అని అన్నాడు. ఏ విషయములో ప్రార్థన? ఇప్పటిదాకా నేను మీకు ఏమైతే చెప్పానో ఈ విషయాల ప్రకారంగా వారి ప్రవర్తించుటకు మనస్సు దయచేయి ప్రభువా. వారు నేను చెప్పిన మాటలను అంగీకరించే హృదయమును దయచేయు ప్రభువా అని నేను ఇలా మీ కొరకు ప్రార్థన చేయకపోతే నేను దేవునికి విరోధిగా ఉంటాను అని సెలవిచ్చాడు. మీరు ప్రార్థన చేయమన్న దాని కొరకు నేను ప్రార్థన చేయటం కాదు, మిమ్మల్ని ప్రవర్తించుమన్న విధముగా ప్రవర్తించటానికి దేవుడు మిమ్మల్ని సిద్ధపరచటానికి ప్రార్థన చేయకపోతే నేను దేవునికి విరోధినవుతాను. యోహాను సువార్త 17వ అధ్యాయం ఎన్నో పర్యాలు మీకు చెప్పాను. యేసుక్రీస్తు కూడా చెప్తున్నాడు, ప్రభువా తండ్రి, నువ్వు నాకు ఎవరినైతే ఇచ్చావో నేను వారికి నువ్వు ఇవ్వమన్న మాటలను ఇచ్చాను. ఆ ఇచ్చిన మాటలను వారు అంగీకరించి నువ్వు నన్ను పరలోకములో నుండి పంపావు అని వారు నమ్మారు కనుక నేను వారి కొరకే ప్రార్థిస్తున్నాను, కానీ లోకము కొరకు ప్రార్థించటం లేదు అని అన్నాడు. నేను బైబిల్ రెఫరెన్స్ తీసి నేను చదివి మీకు వినిపించవచ్చు, కానీ బైబిల్ రెఫరెన్స్ చెప్పాను మీకు. యోహాను సువార్త 17వ అధ్యాయము 8వ వచనం నుంచి నేను ఇప్పుడు చెప్పాను. నేను చదివి చెప్పటం లేదు, ఉన్నది నేను మీకు చెప్తూ ఉన్నాను. నేను లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. ఎవరినైతే నాకు ఇచ్చావో వారికి నీ మాటలను ఇచ్చాను, నీ మాటలను వారు అంగీకరించారు, నువ్వు నన్ను పంపావు అని వారు నమ్మారు గనక నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు ప్రవక్త అయిన సమూయేలు ఏం చెప్తున్నాడు? మీకు మాటలను ఇచ్చాను, ఇచ్చిన ఈ మాటల ప్రకారంగా మీరు బ్రతకాలని నేను ప్రార్థన చేస్తాను అని చెప్తున్నాడు. మనం నమ్మిన మన యేసు కూడా అదే చెప్తున్నాడు. ఈరోజు నీవు దేవుని యొక్క వాక్య పద్ధతి ప్రకారంగా అనుసరించి నడుచుకోకపోతే నీ కొరకు యేసే ప్రార్థన చేయలేదు, ఇక నీ ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు? కాబట్టి ఆయన ఎవరి కొరకు నేను ప్రార్థన చేసుకోకపోయినా కూడా నా యేసయ్య ప్రార్థన వినాలి అని అంటే ఆయన మాటలు నేను అంగీకరించి నడుచుకుంటే చాలు. యేసయ్య 2025 సంవత్సరాల క్రితమే అనుసరించి నడుచుకుంటున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. అందులో ఆయన చేసే ముఖ్యమైనటువంటి ప్రార్థన ఏంటంటే, తండ్రి నీ యొద్ద ఉన్నప్పుడు నాకు ఎట్టి మహిమ ఉండెనో అట్టి మహిమ వీరికి దయచేయమని ప్రార్థన చేశాడు. క్రైస్తవులా, నా యేసయ్య నా కొరకు దేవుని మహిమ నేను పొందుకోవాలని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన నా జీవితంలో నెరవేర్పులోనికి రావాలంటే ఈ మాటలను నేను అనుసరించి నడుచుకుంటే, నేను చేసినటువంటి పాపాలన్నిటినీ కూడా, కీడన్నీ కూడా అవి శాపాలుగా మార్చబడకుండా అవి మేలుకరంగా మార్చబడాలని అంటే సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు, మీ పితరులు విసర్జించిన విధముగా మీరు విసర్జించకండి. సమయము లేదండి, సమయం లేదు. నీకు సొంత గృహాలు కావాలి, దేవునికి తెలుసు. నీకు బంగారం కావాలి, దేవునికి తెలుసు. నీకు మంచి ఉద్యోగం కావాలి, నీకు రాబడి కావాలి, ఇవన్నీ దేవునికి తెలుసు. అన్నిటికంటే మించి ఇవన్నీ విడిచిపెట్టి ఒకరోజు పోవాలని కూడా నీకు తెలుసు. ఆ పోయేటప్పుడు ఏవేవి కావాలని నువ్వు కోరుకొని కష్టపడి ప్రయాసపడ్డావో విడిచిపెట్టిపోయిన తర్వాత ఒక్కటి గుర్తుపెట్టుకో, యేసుక్రీస్తును నమ్మిన నీవు యేసుక్రీస్తు చెప్పి వెళ్ళాడు, నీ కొరకు పరలోకములో స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను, అక్కడ నేను ఇల్లు కట్టడానికి వెళుతున్నాను, ఆ ఇంట్లో నువ్వు నివసించటానికి భూమి మీద సిద్ధపడి ఉండు అని సెలవిచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏ ఇంటిలో ఉన్నా, ఏ హోదా పలుకుబడి నువ్వు అనుభవిస్తున్నా, ఆ పరలోకములో మనము నమ్మిన మన యేసు కట్టిన ఆ ఇంట్లో నివసించటానికి ఈ లోకములో ఈ లేఖనముల ప్రకారంగా బ్రతికి ఆ ఇంటిలో నివాసం చేయటానికి మనం వెళ్ళాలి. ఇంత చెప్పి ఇలా ప్రార్థన చేయకపోతే దేవునికి విరోధినవుతానని చెప్పిన తర్వాత ఇప్పుడు ఒక మాట అంటాడు, అది నాకు దూరమవును గాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించుదును. క్రైస్తవ ప్రవక్త చెప్తున్నాడు, శ్రేష్టమైనటువంటి మీరు నడవలసినటువంటి మార్గమును నేను బోధిస్తాను. ఇశ్రాయేలుకు మొట్టమొదటి ప్రవక్త. ఈ రోజున సువార్త ప్రకటిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా చేయవలసినటువంటి తండ్రి యొక్క చిత్తము ఇదే, శ్రేష్టమైన మార్గమును బోధించాలి. ఆ శ్రేష్టమైనటువంటి మార్గము పరలోకమునకు నడిపించాలి.
పరలోకములోకి నడిపించడానికి ముందు మధ్యాకాశములోనికి నడిపించాలి. మధ్యాకాశములోనికి ఎందుకు నడిపించాలంటే మధ్యాకాశములోనికే మనము నమ్మిన యేసుక్రీస్తు యేసు అన్న పేరుతో కాకుండా పెళ్లి కుమారుడు అన్న పేరుతో రాబోతూ ఉన్నాడు. పెళ్లి కుమారుడు అన్న పేరుతో మధ్యాకాశంలోనికి ఎందుకు రాబోతున్నాడంటే పెళ్లి కుమార్తెలుగా తమను తాము సిద్ధపరచుకున్నటువంటి సంపూర్ణ పరిశుద్ధులందరూ కూడా ఆ మధ్యాకాశంలోనికి వస్తారన్న ఆ నమ్మకముతో అక్కడికి వస్తున్నప్పుడు ఆ నమ్మకమును మనం వమ్ము చేయకుండా సంపూర్ణ పరిశుద్ధమైన పెళ్లి కుమార్తెలుగా మనం సిద్ధపరచుకోవాలి అని ఈ శ్రేష్టమైనటువంటి మార్గమును బోధించే బోధకులుగా మనము ఉండాలి. అలా వినేటటువంటి విశ్వాసులుగా మనము ఉండాలి. అంతే తప్ప నీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, నీకు ఇది పోతుంది, అది పోతుంది, ఇలాంటి బోధ కాదు అని ప్రవక్త అయినటువంటి సమూయేలు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు, బాప్తిస్ము ఇచ్చే యోహాను, పేతురు, యోహాను, యాకోబులు, మిగతా శిష్యులు, అపోస్తలులు ఈ రోజున ఆ క్రమములో ఈరోజు వరప్రసాద్ అనేటటువంటి సువార్తికుడు కూడా. కాబట్టి శ్రేష్టమైనటువంటి మార్గమును మీకు బోధించుదును. ఆయన కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. గొప్ప కార్యములు ఆయన మీకు చేశాడు. ఎందుకు చేశాడట? ఆయన కొరకు చేశాడు అని చెప్తున్నాడు. దేవుడు తన కొరకు మనకు గొప్ప కార్యములు చేస్తున్నాడట. అదే చెప్తున్నాడు చూడండి. ఆయన యేసుక్రీస్తు లేదా తండ్రి అయిన యెహోవా దేవుడు మీ కొరకు ఎన్ని కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని, నిష్కపటములై ఉండాలని, పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఇది ప్రాముఖ్యము. ఇందుకొరకే ఆయన మీ పట్ల గొప్ప కార్యములు చేశాడని తలంచండి. పూరి గుడిసెలో ఉన్నటువంటి నిన్ను రేకుల ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చాడు? రేకుల ఇంట్లో ఉన్నటువంటి నిన్ను ఒక భవనంలోనికి ఎందుకు తీసుకొచ్చాడు? ఒక సైకిల్ దొక్కుతున్నటువంటి నీకు ఒక పెట్రోల్ వాహనం ఎందుకు ఇచ్చాడు? పెట్రోల్ వాహనంలో 2 వీలర్లో తిరుగుతున్నటువంటి నిన్ను 4 వీలర్లో తిరిగేటటువంటి విధముగా ఎందుకు ఇచ్చాడో తలంచు. యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటామని, ఆయన త్రోవలను అనుసరించి నడుచుకుంటామని, రహస్యరాకడకు పాపాలన్నిటినీ కూడా చంపి పరిశుద్ధుడిగా, సంపూర్ణ పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా నివసిస్తావని ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే ఆ తలంపే లేదు. అందుకని తలంచుకునుడి అని చెప్తున్నాడు. ఎస్, లెట్ us all think what the great things God has done in our life. దేవుడు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశాడో తలంచుకోండి, సాక్ష్యాలు చెప్పుకోండి. ఇదంతా ఎందుకు చేశాడంటే దేవుని దగ్గరకు మనం తిరిగి వెళతామని, దేవునిని మన ప్రతి ప్రవర్తనలో మనము చూపిస్తామని. ఇక్కడ ఇది చెప్తున్నాడు. తన ప్రజలుగా చేసుకున్నారు అన్న దానికి యేసుక్రీస్తు కూడా అదే దాని కొరకు వచ్చాడని గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. తన కుమారుడైన యేసును పంపెను. ఆయన వచ్చి ఏం చేశాడో చూడండి. ఆయన స్త్రీ యందు పుట్టి, అంటే కన్య మరియ గర్భమున పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని. చూసారా? మనము దేవుని ప్రజలము, దత్తపుత్రులము. మరి నిజమైనటువంటి పుత్రుడు ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా మనం అందరము తండ్రి అయిన యెహోవా దేవునికి ఏం కావాలి? దత్తపుత్రులము కావటానికి యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు. ప్రవక్త అయినటువంటి సమూయేలు గారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని జనాంగము కావాలని ఇష్టపడితే యేసుక్రీస్తు ద్వారా కూడా మనమందరము కూడా దత్తపుత్రులము, దేవుని యొక్క ప్రజలము కావాలనే ఆయన పంపించాడని పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టాడు. నువ్వు క్రైస్తవురాలు కావాలని, పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉండాలని, పాటల పుస్తకాలు నీ చేతిలో ఉండాలని. అది వెళ్ళిపోయింది. ఒకప్పుడు అంటే పెద్ద చుట్ట ఉండే, ఆ చుట్ట కాస్త కాలక్రమాన్ని ఇప్పుడు బైబిల్గా వచ్చింది, చిన్న బైబిల్గా వచ్చింది. ఇప్పుడు సెల్ ఫోన్లోకి వచ్చేసింది కాబట్టి నేను సెల్ ఫోన్లో అని అంటే చేతిలోనికి వచ్చినటువంటి బైబిల్లో లోకం లేదు, చిన్న బైబిల్లో లోకం లేదు, కానీ సెల్ ఫోన్లో లోకము ఉంది, బైబిల్ ఉంది. కాబట్టి ఒకే బావిలో మంచి నీళ్ళు, చేదు నీళ్ళు ఉండవు అని సెలవిచ్చాడు.
కాబట్టి అర్థం చేసుకొని బ్రతకండి. మనము దేవుని యొక్క దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. ఒకటి కుమారుణ్ణి మనము దత్తపుత్రులను కావటానికి పంపాడు. ఈ కుమారుడు వెళుతూ వెళుతూ ఆత్మను కూడా పంపించాడు. ఆ ఆత్మ వలన మనము తండ్రి అబ్బా అని పిలిచే అర్హతను సంపాదించుకున్నాం. కాబట్టి నీకే కష్టం వచ్చినా ఏది వచ్చినా ఈ లోకములో రక్తం పంచి ఇచ్చినటువంటి తండ్రిని జ్ఞాపకం చేసుకోకు. నీ పాపముల నిమిత్తం తన పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తమును కార్చి నీకు ఉచితంగా రక్షణనిచ్చినటువంటి ఆ యొక్క తండ్రిని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ తండ్రికి నీ బాధలు, వేదనలు, దుఃఖములు, ఆయాసాలు, అవసరతలు అక్కర్లు చెప్పుకో. రక్తం పంచిన తండ్రికి, జన్మనిచ్చిన తండ్రికి చెప్తే అయ్యో పాపం అంటారు. కానీ ఆయనకు చెప్పుకుంటే అయ్యో పాపం అనడు. గొప్ప ఉన్నతమైనటువంటి స్థితికి మార్చుకుంటాడు. దానికి నిదర్శనమే ఈ అన్న యొక్క సజీవమైనటువంటి సాక్ష్యం. ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు, ఈనాడు క్రైస్తవులమైనటువంటి మనకు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి సందేశాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ చెప్తూ ఉన్నాడు. ఇక మనము సాతానుకు దాసులము కాదు. సాతాను చెప్పేటటువంటి పనులు చేయటానికి మనము దాసులము కాదు. మనము దేవుని కుమారులము, దేవునికి సంబంధించినటువంటి బిడ్డలము, దేవుని కుమారులము, కుమార్తెలము. ఈరోజు బ్రతికుండగా దేవుని కుమారులుగా, కుమార్తెలుగా దేవుడు చెప్పినటువంటి ప్రతి పనిని కనుక మనం చేస్తే మనము వారసులమవుతాము. దేవునికి స్తోత్రం. ఆ వారసత్వాన్ని యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించడానికి సిద్ధపడ్డాడు. ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ ది 2026 న్యూ ఇయర్. 2026వ సంవత్సరం కొరకు అందరూ సిద్ధపడుతున్నారు. సంఘాలలో అనౌన్స్మెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. 31వ తారీఖున 2024వ నూతన సంవత్సరపు యొక్క వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. కాబట్టి వాచ్ నైట్ సర్వీస్కి అందరూ కూడా సిద్ధపడి రండి అని చెప్తూ ఉన్నారు. వాచ్ నైట్ సర్వీస్ అయిపోతుంది. ఆ తర్వాత న్యూ ఇయర్ వస్తుంది. న్యూ ఇయర్ రోజున ఉదయకాలం 5 గంటల సర్వీస్కి నువ్వు వెళ్తావు. ఒక ఒడంబడిక నీతో చేయిస్తారు. ఒక ఒడంబడిక అంటగా దేవునితోనూ దేవుని యొక్క మాటల ప్రకారంగా నేను జీవిస్తానని ఒక ఒడంబడిక, ఒక ఒప్పందం, ఒక ప్రమాణము నువ్వు నీతో చేయిస్తారు. ఆ ప్రమాణం ఎలా నువ్వు చేస్తావో నీకు తెలియదు. ఎందుకు అతడు చేయిస్తున్నాడో అతనికి తెలుసో లేదో తెలియదు, కానీ చేస్తున్నటువంటి నీకు కూడా తెలియదు. అక్కడ పుస్తకంలో నుండి నీకు చదివి వినిపిస్తున్నాడని నువ్వు కూడా నీ నోటితో చెప్పేస్తావు, కానీ నువ్వు దేవునితో ప్రమాణం చేస్తున్నావు అన్నటువంటి విషయాన్ని మర్చిపోతావు. ఆలయంలో నుంచి బయటికి రాగానే నువ్వు దేవునితో చేసుకున్నటువంటి నూతన సంవత్సర ఒప్పందాన్ని మర్చిపోతావు. చాలా సందర్భాలలో చాలామందిని నేను చూశాను. ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్లో పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం ప్రారంభిస్తారు. ఆది కాండం ముగిస్తారో లేదో ఇక నిర్గమకాండంకి వచ్చేసరికి మర్చిపోతారు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా సంఖ్యాకాండానికి ఎప్పుడైతే వస్తారో వీళ్ళు వాళ్ళకు పుట్టారు, వారికి వీరు పుట్టారు, ఇది అది ఇది ఇది అది అని చెప్పేసరికి అది అర్థం కాక బుర్ర పగిలిపోయి ఇక అది చదవటం మానేస్తారు. ఇది కాదు క్రైస్తవత్వం అంటే, ఇది కాదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను ఇంతవరకు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ముగించలేదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను ముగించలేదు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఎక్కడ ఏ వాక్యము ఏ వచనము ఎక్కడ ఉంటుందో రాయించిన వానికి మాత్రమే తెలుసు గనక ఆ రాయించినటువంటి వాడే నా నోటి వెంట ఆ యొక్క వచనాలను గుర్తు చేస్తూ మాట్లాడుతాడు, నాకు బోధిస్తాడు, నా ప్రవర్తనను సరిదిద్దుతాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ముగించొద్దు అని నేను చెప్పట్లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ముగించేలోపు నువ్వు పరిశుద్ధ గ్రంథముగా మార్చబడు. పరిశుద్ధ గ్రంథం ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధ వ్యక్తులు. పరిశుద్ధ వ్యక్తులు ఈజ్ ఈక్వల్ టు సంపూర్ణ పరిశుద్ధులు. దట్ ఈజ్ ఈక్వల్ టు దైవము కలిగి ఉన్న పరిశుద్ధత మనము కలిగి ఉండుట. ఆయన ఒక్కటే కోరుకున్నాడు, నేను కలిగి ఉన్న పరిశుద్ధత మీరు కలిగి ఉండండి అని ఆయన కోరుకుంటే, ప్రభువా
నా పక్కింటోడు కలిగి ఉన్నది నాకు కావాలి, నా ఎదుటింటోడు కలిగి ఉన్నది నాకు కావాలి, నా అన్న, నా అక్క, నా చెల్లి కలిగి ఉన్నది నాకు కావాలి. ఇది మనం కోరుకుంటున్నది. కాబట్టి నేను కోరుకున్నది జరిగినప్పుడు నేను చేసిన పాపములకన్నిటికంటే కూడా అది కీడు అని ఇజ్రాయేలు ప్రజలు చెబుతూ ఉన్నారు. కాబట్టి మనం కోరుకున్నటువంటి ప్రతి కోరిక నెరవేర్పులోనికి వచ్చి అది కీడుగా మార్చబడకూడదు అని అంటే, మన కోరికలు నెరవేర్పులోనికి వచ్చి అది మేలుకరంగా ఉండాలి అని అంటే, దేవుణ్ణి విసర్జించకండి, దేవుని మాటలను విసర్జించకండి. దేవుడు చూపించేటటువంటి మార్గము చాలా కష్టమైంది, అది చాలా కష్టమైంది. శత్రువులను సైతం ప్రేమించడం అనేది చాలా కష్టం. లైవ్లో చెప్తూ, ఇప్పుడు లైవ్ తర్వాత మీకు అప్లోడ్ అవుతుంది, లైవ్లో చెప్తున్నా, గంజిలో నుంచి ఈగను తీసేసినటువంటి విధముగా తీసేసినటువంటి వారిని, వారి పిల్లలను, వారి పిల్లల పిల్లలను కూడా ఈ రోజున నా పిల్లలుగా నేను చూస్తున్నాను. బహుశా నా పిల్లలకు కూడా ఆ విధంగా నేను స్నానం చేయించలేదేమో, బహుశా నా పిల్లలకు కూడా ఆ విధమైనటువంటి శ్రద్ధ నేను తీసుకోలేదేమో, కానీ నన్ను శత్రువుగా చూసినటువంటి వారి పిల్లలను నా పిల్లలుగా నేను చూస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను. ఎందుకంటే నాకు కావాల్సింది పరలోకం. ఎందుకంటే నాకు కావాల్సింది పరలోకం కంటే ముందు మధ్యాకాశంలో నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన నా యేసయ్య పెళ్లి కుమారుడుగా వస్తున్నప్పుడు ఆయన పక్కన పెళ్లి కుమార్తెగా నేను కూర్చోవాలి. అది నాకు కావాలంటే వీళ్ళందరినీ నేను ప్రేమించాలి, వీళ్ళందరినీ కూడా నిస్వార్థంగా ప్రేమించాలి. ఏది ఆశించొద్దు. మరి మరలా నాకు, నా పిల్లలకు కూడా చేస్తాను. నథింగ్ డూయింగ్, నా దేవుడు చేస్తాడు, చేస్తున్నాడు కూడా, రేపు కూడా చేస్తాడు. అలాగే మీకు, మీ పిల్లలకు దేవుడు చెయ్యాలి అని అంటే నిస్వార్థంగా బ్రతకండి, సాతానుకు దాసులుగా ఉండకండి. సాతాను క్రియలు దయచేసి దేవుని యొక్క ఆలయంలోనే కాదు, ఎక్కడా చేయకండి. దేవునికి స్తోత్రం. ఈ శరీరాన్ని అన్ని విధాలుగా ఒకప్పుడు అలంకరించుకున్నటువంటి దౌర్భాగ్యపు వాడినే ప్రయత్నిస్తున్నాం. కానీ దేవుని యొక్క వాక్యమును తెలుసుకున్న తర్వాత ఈ ఐబ్రోస్ ఇలాగే ఉండాలంటే ఐబ్రోస్ అలాగే ఉంచాలి, ఈ చేతి గోళ్ళు ఇలాగే ఉండాలి అని దేవుడు పెడితే ఇలాగే ఉన్నాయి. దీనికి నేను రంగులు వేసుకోలేదండి, ప్రయత్నిస్తున్నాం. దీనికి ఏ రంధ్రాలు చేసుకోలేదండి. ఇది ఎలా ఉండాలంటే అది అలాగే ఉండాలి. దీనికి ఎన్ని ఉండాలి అని దేవుడు నిర్ణయిస్తే అన్నే ఉండాలి. కానీ వాక్యానికి వ్యతిరేకంగా జీవించి అవేవి కూడా చేయకండి. ఒక రోజున మట్టిలో కలిపేటప్పుడు ఇవన్నీ కూడా పురుగులు తినేస్తాయి. పురుగులు తినేసి అది ఒక చెత్త చెదారంగా మార్చబడుతుంది. కానీ ఆత్మ మాత్రము మహిమ శరీరమును దాల్చుకోవాలి. అది కుళ్ళు పట్టదు, అది పరిశుద్ధుని దగ్గరికి వెళుతుంది. ఆ పరిశుద్ధుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ అలంకరణ చేసుకోండి. ఈ అలంకరణ కంటే ముందు ఆత్మ అలంకరణ చేసుకోండి. ఇది అనేకులకు అందంగా కనబడాలని ఎలా మనం ప్రయత్నం చేస్తున్నామో, ప్రయాసపడుతున్నామో, ఇది అందంగా కనబడాలని నా దేవుడు చూస్తున్నాడు. వీళ్ళు బాగుంది అని మెచ్చుకుంటారు, ఆయన బాగుంది అని మెచ్చుకోడు. ఆయన బాగుంది అని ప్రక్కన కూర్చోబెట్టుకుంటాడు. అలాంటి గొప్ప భవిష్యత్తు. సంవత్సరం కొరకు ఎదురు చూడండి, సంవత్సరంలో ప్రవేశించండి. నూతన సంవత్సరం కొరకు ఎదురు చూస్తూ నూతన సంవత్సరంలో ప్రవేశించండి. రహస్య రాకడ కొరకు ఎదురు చూస్తూ రహస్య రాకడలో ప్రవేశించండి. అక్కడ పట్టజాలనంత విస్తారమైనటువంటి దేవుని ఆశీర్వాదము మనం మెందుగా అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడుగాక. పరిశుద్ధమైన దేవ మా తండ్రి, నైనా ఈ 2025వ సంవత్సరం 12వ మాసంలో 28వ తారీఖున చివరి పరిశుద్ధ పునరుత్థాన దినమున ఇశ్రాయేలుకు మొదటి ప్రవక్త అయినటువంటి సమూయేలు యొక్క ద్వారా మాట్లాడినటువంటి నీ మాటలను వినిపించావు. క్రైస్తవులమైనటువంటి మాకు తండ్రి ప్రభువా, నీవు పలికిన మాటలను, అపోస్తలులు పలికిన మాటలను నూతన నిబంధనలో నుంచి మాకు వినిపింపచేశావు. సమూయేలు మాటలు కాదు, కుమారుని మాటలు కాదు, అపోస్తలుల మాటలు కాదు, అవన్నీ కూడా నీ మాటలు. కనుక నీ మాటలను అంగీకరించి అనుసరించి నడుచుకుంటే మేము నీ వారమైతే నువ్వు మమ్మల్ని విడనాడవు. మమ్మల్ని విడనాడకుండా తండ్రి ప్రభువా, మమ్మల్ని దాసులుగా ఉంచక కుమార్తెలుగా చేసి ఒక రోజున వారసులుగా చేస్తాం. అలాంటి ఆ వారసత్వాన్ని పొందుకోవటానికి ఆ గురిని పెట్టుకుంటూ ఆ బహుమానం కొరకు మేము వేగిరపడుతూ
దాని కొరకు మేము పరిగెత్తుతూ తండ్రి ఈ లోకములో మీరు ఇచ్చే సకల ఐశ్వర్యములను, పరిశుద్ధ గ్రంథములో ఉన్న సకల వాగ్దానములన్నిటిని కూడా అనుభవించేటటువంటి భవిష్యత్తులో ఉంచుమని ప్రార్థిస్తున్నా. ఆలయానికి వెళితే ఒక కాగితం ముక్కలు ఒక్క వాగ్దానం వస్తుంది, కానీ నీ మాటను అనుసరించి నడుచుకుంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి కాగితంలో ఉన్న ప్రతి వాగ్దానం కూడా మా జీవిత అనుభవంలోనికి వస్తుంది. అలాంటి ఆలోచన దృక్పథంతో నన్ను మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. దాని ప్రభ నీ పరిచర్య చేస్తూ, దాని ప్రభ మరి నీ పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండి ఆకలి కొనిన వారికి ఆహారమును, వస్త్రహీనులకు వస్త్రములను ఇచ్చి దాని ప్రభ శరీరాలు కాస్త అలసటగా, నీరసంగా, బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు ముట్టండి. సంపూర్ణ స్వస్థత, పరిపూర్ణమైన ఆయురారోగ్యాన్ని కలగచేయండి. పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే క్రీస్తునందు నేను బలవంతుడను అని సెలవిచ్చాడు. అంతకుముందు ఈ బలహీనత నా నుంచి తీసేసి నన్ను బలపరచుమని ప్రార్థించిన వాడు, నా కృప నీకు చాలును అనగానే అదే బలహీనతలో బలవంతుడుగా మార్చబడ్డాడు. ఈ రోజున అలాంటి బలహీనంగా ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా పౌలు కలిగిన బలమును, పౌలు కలిగిన శక్తిని, పౌలు కలిగిన శాంతి, సమాధానం, నెమ్మదిని తని ప్రభ నేను మేమందరం కూడా అనుభవించేటటువంటి భవిష్యత్తులో ఉంచున్నాను. ఈ యొక్క వర్తమానము చివరి ఆదివారం యొక్క వర్తమానము తని ప్రభ వింటున్నటువంటి బిడ్డలను, విననై ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ రాకడకు సిద్ధపరచుకోమని, ఈ సంవత్సరంలో ఏవేవి జరగాలని ఆశించి జరగకుండా మిగిలిపోయాయో అవన్నీ కూడా నీ ఆలోచన ప్రకారంగా, నీ కోరికల ప్రకారంగా, నీ చిత్త ప్రకారంగా రానున్నటువంటి సంవత్సరంలో, రానున్నటువంటి దినాలలో మేము అనుభవించేటటువంటి విధముగా, అది కూడా సంతోషం, తృప్తితో అనుభవించేటటువంటి విధముగా మీరు ఇచ్చి అనుభవింపచేసి నీ వారుగా నిన్ను ఎదుర్కొనేటలో ఉంచుమని మా ప్రియమైన రక్షకుడైన యేసుక్రీస్తు తండ్రిని అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము స్వామి. ఇప్పుడు మన తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసము, సమాధానం, సకల దీవెన ఆశీర్వాదములు మనకును, కుటుంబాలకును, భూమి మీద సకల విశ్వాసులకును, సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి, అభిషిక్తురానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు.